నా వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరైతే నాకైతే కామెంట్ చేయండి. మీ అందరిలో మీ ఫ్యామిలీలో ఎన్ని మంది ఉన్నా నేనైతే మీకు ఫ్రీగా గివ్ అవే పెట్టి మీ కామెంట్ నేను డ్రా తీసి మీ ఫ్యామిలీని ఫ్రీగా నేను కాలభైరవి టెంపుల్కి అయితే తీసుకుని వెళ్తాను. ఇది అయితే నిజమండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, టెంపుల్ ఇది కోరికల చెట్టు అంటారు కదా, కోరికల చెట్టు అనమాట. మనం ముడుపులు కట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. నేను ప్రతి ఒక్కరు కూడా విజిట్ అవ్వాలి. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు విజిట్ అవ్వాల్సిన ప్రదేశం అయితే ఇదే. చాలా అంటే చాలా బాగుందండి. బాగుంటుంది కూడా, మనకి పీస్ఫుల్గా ఉంటుంది. స్వయంభూ విగ్రహాలు ఇవన్నీ రియల్గా స్వయంభూగా వెలిసిన విగ్రహాలంట. కాళీమాత కూడా రియల్గా స్వయంభూగా వెలిసారు. కాళీమాత ఇక్కడ రియల్గా స్వయంభూగా వెలిసినవి. చూస్తున్నారు కదా, కాళీమాత విగ్రహం అది. ఇక్కడే వినాయకుడు కూడా. ఇక్కడికి వెళ్ళే ముందు మనకైతే కుక్కలు అయితే చాలా కనబడతాయి. చాలామంది కొబ్బరికాయలు, పువ్వులు, దండలు తెస్తున్న ప్రయోజనం ఉండదు. కుక్కలకి మన నోరులే నీటికి మనం అక్కడ పెడితే దేవుడికి పెట్టినట్టు ఆ దేవుడు చాలా అంటే చాలా ఆనందపడతారు. ప్రతి ఒక్కరు కాలభైరవి టెంపుల్కి వెళ్తే మటుకు కుక్కలు ఉన్నాయి, కుక్కలకి బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుని వెళ్ళి చాలా మంచిది. ఆ దేవుడు ఇలాగే మనకి ఆశీర్దిస్తాడు. కుక్కలకైతే మనకి పెట్టండి ప్రతి ఒక్కరు టెంపుల్కి విజిట్ అయి చేసే ముందు. టెంపుల్ ఆపోజిట్లోనే మనకైతే మటుకు శివాలయం కనబడితే చూస్తున్నారు కదా, శివుడు నెక్స్ట్ పక్కన మనకి నాగదేవత విగ్రహాలు అంటే చాలా బాగుంటాయి. ప్రతి దేవుడు ఉన్నారు అక్కడ. చూస్తున్నారు కదా, అందరూ కంపల్సరీగా విజిట్ అవ్వాల్సిన ప్రదేశం ఇదే. మనమైతే టెంపుల్ నుంచి వచ్చే ముందు ఇక్కడైతే మనకి ఇల్లు కట్టాలంట రాయలతోటి. చాలా మంచిది, మన కోరికలు తీరుతుంది, మన సొంత ఇల్లు కలగా నెరవేరుతుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ లైఫ్ ఇదే. ప్లీజ్ అందరూ